ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎంతో విశేషకరమైన తన మాటలు మనల్ని బలపరుస్తూ ఉన్నాయి. మనుషుల మాటలు మనల్ని బలహీనంగా చేస్తూ ఉంటాయి, కానీ దేవుని మాటలు ఎప్పటికీ బలపరుస్తూనే ఉంటాయి. ఆయన మాటల ద్వారానే ఈ రోజు మనం చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటలను అందరం కలిసి ధ్యానిద్దామా అండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ. అద్భుతకరమైన మాటలు కదా. చూడండి దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఆమేన్. ఈ రోజున దేవుడు మంచి ఆరోగ్యము, చక్కని స్వస్థతలు మరలా మన జీవితాల్లో అనుగ్రహించబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎప్పుడు నేను నా జీవితంలో విడుదల పొందుకుంటానా అనే ఆలోచన కలిగి ఉన్నారు కదా. ఎప్పుడు నా జీవితంలో అద్భుతం జరుగుతుందా అని ఆలోచన చేస్తున్నారు కదా. కొన్ని సంవత్సరాల తరబడి చాలా కుమిలిపోతూ ఉన్నారు. అవి ఏ పరిస్థితులైనా ప్రభు మరలా చక్కని ఆరోగ్యమును, స్వస్థతను రప్పించబోతున్నారండి ప్రతి ఒక్కరి జీవితంలో. ఈ ఉదయకాల సమయంలో శారీరకంగా, మానసికంగా, ఆత్మికంగా అన్ని విషయాల్లో మనము స్వస్థపరచబడబోతూ ఉన్నాము. ఆమె గొప్ప విడుదలను ప్రభు చేయబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నువ్వు దేని కొరకైతే ఆరాటపడుతున్నావో, ఆశ కలిగి ఉన్నావో అన్ని విషయాల్లో ప్రభు స్వస్థతను అనుగ్రహించబోతున్నారు. చాలాసార్లు కొన్ని పరిస్థితులలో మనం బాధపడుతూ ఉంటాం, గాయపరచబడి చాలా కృంగిపోతూ ఉంటాం. మనసు నిండా బాధే, గాయాలే, లేకపోతే అనారోగ్య పరిస్థితులే, ఇలా ఎన్నో మన జీవితాల్లో చూస్తూ ఉంటాం. అవి ఏవైనా దేవుడు ప్రతి ఒక్కరి జీవితాలను కట్టే దేవుడిగా ఉన్నారు. అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడిగా ఉన్నారు. నీ పరిస్థితులు ఏదైనా దేవుడు నీకు గొప్ప స్వస్థతను అనుగ్రహించబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, జీవితాలను కట్టే దేవుడు అండి మన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఈ గొప్ప శుభవార్తను పట్టుకోండి, ప్రార్థించండి. దేవుడు గొప్ప చేయబోతున్నారు. ఇక కృంగిపోయి బాధపడుతూ వేదన కలిగిన పరిస్థితులలో మీరు ఉండాల్సిన అవసరం లేదు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుడే గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు. మనము ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతున్న మాటలు ఎత్తిపట్టి ప్రార్థించడం మొదలు పెడతామో అప్పుడు దేవుని గొప్ప కార్యాలను మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు బలంగా పట్టుకొని ప్రార్థించండి. అంతే, ప్రభు గొప్ప కృప చూపించబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ప్రార్థిద్దామా? ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన శ్రేష్టకరమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. అయా, ఇదిగోండి ఆరోగ్యాన్ని, స్వస్థతను మరలా రప్పించునని ఈ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి, సమాధానపరుస్తున్నాయి, ఎంతగానో నెమ్మదిని మేము చూస్తున్నాం. ప్రవ్వా, సంవత్సరాల తరబడి పోరాటాలతో మేము ఉన్నప్పుడు ఈ మాటలే మమ్మల్ని ధైర్యవంతులుగా చేస్తున్నాయి. అయ్యా, ఎంత మంచి దేవుడో ప్రవ్వా, సహాయం చేయండి. ఆత్మీకంగా, శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా బిడ్డలకి మంచి స్వస్థత కలుగునుగాక, కృప కలుగునుగాక. తిరిగి సమాధానంతో, నెమ్మదితో, సంతోషంతో బిడ్డలు తృప్తిని అనుభవించుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, సంవత్సరాల తరబడి చాలా గాయాలు, పోరాటాలు, ఇరుకులు, బాధలు, వీటి నుంచి వారి జీవితాలను విడిపించమని, జీవితాలను తిరిగి మరలా కట్టమని, గొప్ప చేయమని వేడుకుంటున్నాం. ప్రభా, ప్రతి ఒక్కరి కన్నీళ్ళను తుడచండి, గొప్ప చేయండి. కన్నీరు నాట్యంగా మార్చబడాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి ప్రభా, క్షేమం కలగాలి ప్రభా, దీవించండి, కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ కూడా ఏ విషయంలో ఆగిపోకుండా బలముగా బిడ్డలు నడిపించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభా. ఈరోజు చేస్తున్న ప్రతి పనులలో, ప్రయాణాల్లో మీరు తోడే ఉండండి. ప్రతి విషయంలో కృప కలుగునుగాక. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి, గొప్ప చేయండి. ఎక్కడ కూడా ఆగిపోకూడదు, నడిపించండి బలంగా. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి.
అలాగే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ గొప్ప చేయమని వేడుకున్నాం. బలంగా నడిపించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు తోడే ఉండండి. ఉద్యోగాల కొరకు ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, గర్భఫలం లేక అయా ఇదిగోండి ప్రభు, వివాహాలు జరగక, కోర్టు సమస్యలు, అయా ఇదిగోండి భూ సమస్యలు, ఇంకా ఏ విషయాల్లో అయితే వేదన కలిగి ఉన్నారో ప్రతి దాంట్లో విడుదల కలుగును కాక. విధవరాలను, అనాథులను, అయా వృద్ధులను, అయా బాధలలో ప్రభావం నెమ్మది లేని పరిస్థితుల్లో చాలా భయంకరమైన పోరాటాలతో వారికి విడుదల కలుగును కాక. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగిస్తున్నామని, అన్ని విషయాల్లో గొప్ప చేయమని, కృప కలుగును కాక అని ప్రార్థన చేస్తూ అయా ఇదిగోండి జరగనే ఉన్న ప్రభా ఈ రోజున అమలాపురం అయా ఇదిగోండి స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనలో ప్రభా ఇదిగోండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ప్రభా జరుగుతున్న ఈ ఆరాధనలో ప్రభా ఇదిగోండి అయా ఇదిగోండి అనేక మంది ప్రజలతో మీరు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించమని, కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తూ విడుదల కలగ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జూలై 22వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా అంబేద్కర్ భవన్, అమలాపురం. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 28వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం నందు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 29వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు మేవా ఫంక్షన్ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా, జేఎన్టీయూ పక్కన, పిఠాపురం, కాకినాడ. తాడేపల్లి ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 30వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, తాడేపల్లిగూడెం నందు. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? ప్రతి శనివారము ఉదయం 9 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో, భద్రాద్రి కొత్తగూడెం నందు. తప్పకుండా ఈ ఆరాధనకి అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000071, 729346000100.